హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కర్ణాటక స్టైల్ నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. కొంచెం తీపి తీపిగా కారకారంగా ఉండే నిమ్మకాయ పచ్చడి. నేను 12 నిమ్మకాయలు తీసుకున్నాను. మచ్చలు లేకుండా నీట్గా ఉండాలండి. ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు తీసుకొని కడిగి తడి లేకుండా తుడవాలి. తడి లేకుండా తుడుచుకొని ఇలాగా పీసులు కట్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయకు నాకు 8 పీసులు అయ్యాయండి. నిమ్మకాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలాగా అన్ని నిమ్మకాయలు కట్ చేసుకోవాలి. గింజలు పైన ఉన్నటువన్నీ తీసేసేసుకోండి. ఇలాగా అన్ని నిమ్మకాయలు కట్ చేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకొని 1 ఇంచి అల్లము, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర అన్నీ దోరగా వేయించుకోండి. నేను 12 నిమ్మకాయలకు 4 టేబుల్ స్పూన్ల ఉప్పు, 6 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకున్నాను. వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ పొడి చేసి అల్లం, వెల్లుల్లి, ఉప్పు, బెల్లం వేసి మిక్సీ చేశానండి. ఉప్పు, కారం అన్ని మసాలాలు నిమ్మకాయకు కలిసిపోయే విధంగా కలిపి పెట్టుకోవాలి. పక్కన బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 1 అర స్పూను ఇంగువ వేసి వేడి చేశాక స్టవ్ ఆఫ్ చేయండి. ఆయిల్ చల్లారాక పచ్చడి అంతా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతా కలిసిపోయేలాగా కలిపి జాడికి తీసుకోవాలండి. జాడి తడి లేకుండా చూసుకోవాలి. జాడిలోకి మొత్తం తీసేసి 3 రోజుల వరకు అలానే ఉంచేయాలి. 12 నిమ్మకాయలకు నాకు 1 కేజీ పచ్చడి వరకు వచ్చిందండి. 3 డేస్ తర్వాత మూత తీసి ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మూత టైట్గా పెట్టకుండా కొంచెం గాలి తగిలేలాగా క్లాత్ కట్టండి. అంతే, ఎంతో రుచికరమైన కర్ణాటక స్టైల్ నిమ్మకాయ పచ్చడి రెడీ.